జాకెట్ కట్ చేయడం నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు. అయితే జాకెట్ అయితే వెనుక భాగం ఎలా కట్ చేయాలో తెలుసుకున్నాము. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అంతే ఈజీగా అదే మంచిగా అలాగే అర్థమయ్యేటట్టు ముందు భాగం కూడా చూద్దాము. ఈ ముందు భాగం కూడా చాలా సింపుల్‌గా అర్థమైతది. అయితే ఈ ముందు భాగం కట్ చేసేటప్పుడు వెనుక భాగాన్ని తీసుకొచ్చి ఇలా క్రాస్‌గా అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే చంకలు ఎటు సైడ్ ఏసినా, బ్యాక్ పార్టు నెక్ ఎక్కడి సైడ్ ఏసినా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి ఎంత క్రాస్‌గా ఏసినా, ఎలా క్రాస్‌గా ఏసినా అనేది మనకు అర్థం కావాలి. ఇలా వేసుకోవాలి మనము. ఇంకొకటి ఇక్కడ వేసేటప్పుడు గూడా నేను చంక భాగం సైడు అంటే కిందికి పోలేదు. ఇక్కడ మనం పైన షోల్డర్ పెట్టినాం గదా! ఆ పార్ట్ గూడా కిందికనేది రావద్దు. క్లాత్ పైనే క్రాస్‌గా ఉండాలి. ఉంచిన తర్వాత ఇప్పుడు కింది సైడ్ నేను 2 ఇంచుల క్లాత్‌నైతే మడిచేస్తున్నా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా! దాన్ని 2 ఇంచులు పైకి ఇలా మడవండి. టేపుతో నేను చూసే మడుస్తున్నా. ఇలా చూసిన తర్వాత ఇప్పుడు నెక్ అనేది చూసిండ్రా? ఇది బ్యాక్ పార్ట్ నెక్. ఇక్కడ ఆర్మ్ హోలు ఇవన్నీ కూడా మనము ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో క్రాస్‌గా ఎలా పెట్టినామో అలాగే అవుట్‌లైన్ అనేది కొద్దిగా కూడా బయటికి రాకుండా, కొద్దిగా కూడా లోనికి పోకుండా అది ఎలా ఉందో అంతే లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు నేను నెక్ దగ్గరకొచ్చేసరికి బ్యాక్ పార్ట్ నెక్కు అక్కడే ఫ్రంట్ నెక్ వస్తదనమాట. ఇలా పైకనేది గీసిన చూడండి. అర్థమైంది కదా! ఇప్పుడు తీసేయాలి. తీసిన తర్వాత చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ కదా! ఈ బ్యాక్ నెక్ దగ్గరనే మనకు ఫ్రంట్ నెక్ అనేది వస్తుంది. అయితే మనము ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాం. 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని దాన్ని డబ్బా షేప్ అయితే గీసుకొని ఇదిగోండి మూల దగ్గర అయితే ఇలా కొద్దిగా రౌండ్‌గా తీయండి. మంచిగొస్తది. ఇప్పుడు ఇది రౌండ్‌గా ఇది ఉక్సు కాజా వస్తదనమాట ఇక్కడ సైడు. అయితే ఇక్కడే ఈ లైన్ మీదనే మీరు మళ్ళీ ఎక్కడ టేప్‌నేం కదిలించొద్దు. మనం నెక్ పెట్టుకున్నాం కదా! నెక్ పెట్టుకున్న తర్వాత డైరెక్ట్‌గా అదే లైన్‌కు కిందికి రండి. అక్కడ 1.5 ఇంచు మనం కింద లైను మడత పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసేయండి. ఇప్పుడు 1.5 ఇంచ్ దగ్గర పైకి మార్క్ చేసిండ్రు కదా! ఇప్పుడు అదే లైన్ నుంచి కిందికి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేయండి. కింద డ్రా చేసిన లైను, మడిచిన లైన్ ఉంది కదా! అది 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. చేసిన తర్వాత ఈ 2.5 నుంచి 2.25 వరకు మళ్ళీ నేనిక్కడ చెప్తున్నా వినండి సరిగ్గా. 2.25 ఇంచులు. 2.25 ఇంచుల వరకు ఇలా మార్క్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఖర్చు కోసమని క్లాత్ వదిలేసుకున్నాం కదా! అక్కడికొచ్చేసరికి 1 ఇంచు పైకి ఒక మార్క్ అయితే చేయండి. ఇలా చేసుకోవాలి ఈ మార్కులైతే. ఇప్పుడు 1.5 ఇంచు నుంచి 2.5కు కలపండి. ఇలా క్రాస్‌గా వస్తుంది. కలిపిన తర్వాత దీన్ని ఇప్పుడు మనకు 2.5 నుంచి 2.25 వరకు. 2.25 నుంచి ఇలా మనము ఇక్కడ ఖర్చు వరకు 1 ఇంచు దగ్గరికి దాన్ని ఇలా క్రాస్‌గా కలపాలి. అంతే. ఇది మాత్రం కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా చెస్ట్ అనేది మంచిగా కూర్చుంటుంది. ఇప్పుడు 2.5 నుంచి 2.25 మధ్యలో ఇలా పైకి 2.5కి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్‌గా మనము అంటే ఇక్కడ మనం డాట్స్ అనేది పడతామనమాట. ఇది కొద్దిగా వెడల్పే వస్తుంది. కిందిది మెయిన్ డాట్ అనమాట ఇది. ఇది పర్ఫెక్ట్ కుదరాలి. అందుకనే ఇది కొద్దిగా ఎక్కువ ఉంటేనే మంచిగొస్తది. ఇప్పుడు ఈ ఉక్సుల దగ్గరకొచ్చేసరికి ఇది మధ్యలో ఇది కూడా 2.5నే తీసుకోండి. కాకపోతే ఇది అనేది సన్నగా రావాలి. కొద్దిగా సన్నగా పడతామనమాట. ఇక్కడ గీసినాం గదా! ఇప్పుడు మనకు చంక భాగం దగ్గరికి వస్తున్నాం. ఆర్మ్ హోల్ దగ్గరికి వస్తున్నాం. ఇది రౌండ్ ఉంది కదా! ఆ రౌండ్‌కు 1/2 ఇంచు కిందికి. మధ్యలో రౌండ్‌కు కరెక్ట్ 1/2 ఇంచు కిందికి ఇలా అంటే మనము వంపు తిరిగే దగ్గరనే 1/2 ఇంచు కిందికి మధ్యలో ఇలా ఎక్కువ 1/2 ఇంచు పెట్టుకుంటూ మనకు ఇలా
కలిసిపోవాలన్నమాట. పైకొచ్చేసరికి, కిందికొచ్చేసరికి ఇలా క్రాస్‌గా లోతు అనమాట. మనము ఈ ముందు భాగాలకి లోతు అనేది ఖచ్చితంగా తీయాలి. ఒకవేళ మీరు తీయకపోతే హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ కాదనమాట. ఇట్లా మనకు తిప్పడానికి అలా రాదు. అందుకనే మనము ఎందుకబ్బా ముందు సైడు లోతు తీస్తారు అని అనుకుంటారు. లోతు తీస్తేనే మనకు హ్యాండ్ అనేది అంటే బిగ్గర ఇట్లా పట్టినట్లయితదనమాట. అదే లోతు తీసినామనుకోండి హ్యాండ్ ఫ్రీ ఉంటదనమాట. ఇప్పుడు లోతు తీసినాం గదా! అక్కడి నుంచి 3 ఇంచులు కిందికి. అంటే మధ్యలో వంపు తిరిగే మధ్యలో పెట్టుకోండి. ఇలా. మనకు ఆ వంపు తిరిగే మధ్యలో 3 ఇంచులు. ఇదిగోండి పర్ఫెక్ట్‌గా మీకైతే నిజం చెప్తున్నా అండి. ఈ ఇదైతే ఈ మెజర్‌మెంట్ అయితే అసలు ముందు సైడ్ అయితే పర్ఫెక్ట్ కూర్చుంటది. చెస్ట్ అనేది చాలా మంచిగా కుదురుతుందసలు. ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే దీంట్లో గనక కామెంట్‌లో అడగండి చెప్తా. అంటే సింపుల్‌గా, ఈజీగా కుట్టుకోవడానికి వస్తదనమాట ఈ మెథడ్ అనేది. అసలు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. అంటే ఇంకా ఏంది మనము మెయిన్ డాట్ దగ్గర కొద్దిగా అంటే మెయిన్ టక్ పెద్దగా వెడల్పు ఉంది చూడండి కింది సైడు. నేను చెప్పిన 2.5 ఇంచులు, 2.25 ఇంచులు అక్కడికంటే కొద్దిగా కిందికి కూడా దింపొచ్చు. కానీ ఇప్పుడు ఈ కొలతకైతే అవసరం లేదు. మీకైతే మంచిగా కూర్చుంటుంది. చాలా బాగా అసలు కరెక్ట్‌గా కుదురుతది ఇదైతే. సేమ్ ఇప్పుడు మనమైతే ఎలా కట్ జేసినామో, అలా ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకుంటూ రండి. ఇక్కడ అయితే మీరు డాట్స్ పెట్టేది అబ్జర్వ్ చేయండి. కట్ చేసేది అబ్జర్వ్ చేయండి. మెయిన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంది అనంటే, మీరు ఇది మనము క్లాత్ పైన పెడుతున్నాం గదా! బ్యాక్ పార్ట్ పెడుతున్నాము. అంటే ఎంత క్రాస్ పెడుతున్నారు, ఎలా పెడుతున్నాము అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. మెయిన్ డాట్ ఎందుకు ఇంత వెడల్పుగుంది, అది ఎన్ని ఇంచుల పైకి తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకు అంటే ఇంగ మనకు ఫిట్‌గుండాలి, మంచిగుండాలి అనంటే మాత్రం ఇవన్నీ తెలుసుకోవాల్సిందే. ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేస్తుంది మనకు మంచిగా. ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే సింపుల్‌గానే అర్థమైంది కదా! ఈజీగా. నేను డాట్స్‌తో సహా మొత్తం చెప్పేసిన. ఇప్పుడు ఈ వెనుక భాగాన్ని ముందు భాగం ఇలా పెట్టుకుంటే చూడండి మంచిగా కరెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ ఎవరైనా వెనుక భాగం బ్యాక్ పార్ట్ కటింగ్ చూడకపోతే చూడండి. ప్లీజ్ అలాగే లైక్స్ ఇవ్వండి. ఏమైనా మీకు అర్థం కాకపోతే కామెంట్‌లో అడగండి. ఖచ్చితంగా చెప్తా నేను. మీకు ఇంకోసారి అర్థమయ్యేటట్టు చెప్పమన్నా చెప్తా. ప్లీజ్ ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.